వాక్యము మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు మనం ఈ వాక్య పఠనాన్ని చదువుకుందాం. మన మధ్యనటువంటి రాజు బ్రదర్ వచ్చి చదివిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వాక్య భాగం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాము. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడా యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మొదలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. లీడియా వారి సిస్టర్. ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదను. ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదను. భూమి ఆకాశములందు వర్ణించును నీ మహిమను. భూమి ఆకాశములందు
యేసే నా నిజమైన సహాయకుడు అనేటువంటి పాట, అది నా యొక్క నేను సిద్ధపడేటువంటి వర్తమానానికి ఒక థీముగా ఉంటుంది. దేవులరా, నేను వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ఈ దినాన కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ప్రభు మన ముందు ఉంచుతున్నాడు. ఆ వాగ్దానాన్ని మీరందరూ స్వతంత్రించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. వాగ్దానం చేస్తున్నది దేవుడు కనుక ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. కనుకనే ఆ వాగ్దానం ఏమిటి అనే అంశాన్ని ఇందాక మనం చదువుకున్నటువంటి వచనములో మత్తయి సువార్త 1వ అధ్యాయములో 18 నుండి 25 వచనాల్లో చదువుకున్నాం. అయితే ప్రేమైన దేవులరా, ఆ వచనాల్లో 23వ వచనం, యేసు ప్రభువారికి ఎన్నో బిరుదులు ఉన్నాయి. అందులో యెషయా ప్రవక్త ఆయన యేసు ప్రభువారి జననానికి ముందే ఒక అద్భుతమైనటువంటి బిరుదు ప్రవచించాడు. ప్రవచనం అనేది జరగక ముందే జరుగుతుంది అని చెప్పేటువంటి ఆ ప్రవచనము మనుష్యుని ఇచ్చిన బట్టి కలగదు, కానీ దేవుని యొక్క విచ్చను బట్టి దేవుని నుండి దేవుని చిత్తానుసారంగా ప్రవక్తలు వారు చెప్తారు. యెషయా చెప్పినటువంటి ఆ ప్రవచనం ఏమిటంటే, మీరు యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి అందరూ బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అరితిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో 2 వచనాలు కూడా ఆ నెరవేర్పు, కొత్త నిబంధన, పాత నిబంధన. ఫస్ట్ కొత్త నిబంధన చదువుదాం. ఎస్, దేవుడు మనకు తోడు. మనం అందామా? 104తో మనం అందరం దేవుడు మనకు తోడు. రైట్, గుడ్. యెషయా గ్రంథంలో కూడా అటువంటి మాటను మనం చదువుదాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారునికని గర్భవతి కుమారునికను అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనేటువంటి పేరు నాకు అర్థం ఏమిటంటే, దేవుడు మనకు తోడు అని అర్థం. అది ఈరోజు మనుషులందరూ కూడా భూమి మీద జన్మించిన ప్రతి మానవ జాతి అంటే మానవాళి, ప్రతి మనుష్యుడు ఏ మత శాఖలో వారు ఉన్నప్పటికీ, ఆ విశ్వాసాన్ని పాటిస్తున్నప్పటికీ, వారందరికీ కూడా గురి ఒకటే ఉంటుంది. ఏ గురి అంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు, రానున్నటువంటి జీవితంలో భవిష్యత్తులో నాకు ఒక నిరీక్షణ ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే దేవుడు తోడున్నాడు నాకు అని మరింత లోతుగా ఎక్కడ మనం వినాం. అక్కడక్కడ భయపడకు, ఏం కాదు, దుఃఖంలో ఉన్నావు కదా, ఆ దేవుడే నీకు సాయం చేస్తాడు పో అని చెప్తారు. అది ఎందుకంటే మన యొక్క హృదయాన్ని ఆదరించడానికి ఆదరణతో కూడిన ఒక మాట. భయపడొద్దు, కష్టాలు కొద్ది కాలం ఉంటాయి, బాధ కొద్ది కాలం ఉంటుంది, కాస్త ఓర్చుకోమ్మా, రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు నీకు ఉంది అని కాస్త ఆదరణకరమైన మాటలు చెప్తారు. మనిషికి కావాల్సింది ఏంటంటే, కష్టంలో ఉన్నప్పుడు ఏం కావాల్సిందంటే ఆదరణ ముఖ్యం, కంఫర్ట్. ఆ ఆదరణ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక
ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలో యోసేపునకు దేవుడు అంటే దేవుని ద్వారా ఒక వాగ్దానం, యోసేపు నీకు కుమారుడు మరి మరియా కుమారుని కంటుంది, ఆయనకు నువ్వు ఇమ్మానుయేలు అని పేరు పెడతావు అని చెప్పాడు. అంటే నీకు తోడు, భాషాంతరమున తోడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఎలాగా మనం రూఢీపరుచుకుంటాం? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇది విని మీ హృదయం అనే పలక మీద ముద్రించండి. ఈ మాటలు పదే పదే మీ గమనంలో, మీ మనసులో ఉంచండి. ఆ తర్వాత మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందో మీరు చెప్తారు. ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం, ఈ వాక్య భాగాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. దేవుడు నాకు తోడు ఉన్నాడని దాన్ని ఎలాగా రూఢీపరుచుకుంటా? ఒక విషయం చెప్తాను. మీకు బ్యాంక్కి వెళ్ళారు. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత బ్యాంక్కి ఎందుకు వెళ్ళారంటే డబ్బు డ్రా చేసుకొనికనే వెళ్ళాలి, డబ్బు డిపాజిట్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా లేకపోతే కొన్ని ట్రాన్సాక్షన్ ఏదైనా అవసరం ఉంటే వెళ్ళాలి. నీవు బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాంకులో మొట్టమొదటిగా నీకు ఏముండాలి? ఆ బ్యాంకులో నీకు అకౌంట్ ఉండాలి. ఆ తర్వాత నువ్వు విత్డ్రా ఫామ్ తీసుకొని నీ అకౌంట్ నెంబర్ వేసి ఎంత డ్రా చేసుకుంటున్నావో ఆ డబ్బు దాని మీద రాసి కింద సిగ్నేచర్ చేస్తావు. ఆ తర్వాత ఇచ్చినప్పుడు నీ సిగ్నేచర్ టాలీ అయిందో లేదో చూసుకొని వారు ఏం చేస్తారో నీకు డబ్బు ఇస్తారు. వెళ్తున్నప్పుడు ఒక నిశ్చయత నీకుంది, ఏమని? బ్యాంకులో నాకు డబ్బు ఉంది అని. ఒకరోజు నేను బ్యాంక్కి వెళ్ళాను. ఒక పెద్ద మనిషి, చాలా ఒక రాజకీయ నాయకునిలాగా ఉన్నాడు ఆయన వచ్చి విత్డ్రా ఫామ్ తీసుకొని ఆ బ్యాంకుకి ఇచ్చాడు, నాకు డబ్బులు అని. మేమేమన్నారు వాళ్ళు? ఏమంటే చాలా కోపంతో ఇచ్చేసేయండి అన్నాడు. ఏం సార్ అన్నారు. చాలా ఆవేశంతో ఇచ్చేయండి, ఏమనుకుంటే నేను నా విషయం మీకు తెలుదా, నా సంగతి తెలుదా అన్నారు. ఏం సార్? మీ ఐడెంటిటీ కార్డు చూపించండి సార్. మీది కాదు సార్ అకౌంటు, మేడం గారిది. అన్న అనుకోలేదు. బ్రాంచ్ మేనేజర్కి వెళ్ళారు. బ్రాంచ్ మేనేజర్ కూడా లేదు సార్, మీ ఐడెంటిటీ కార్డు అని చూపించండి, మేడం గారితో ఫోన్ అనే చేయించండి. ఆయనకు డబ్బులు నిలబెట్టారు. అంటే నీకు అక్కడ ఉంది అకౌంటు అనే దానికి ఒక రూఢి నిన్ను బలపరుస్తుంది, నువ్వు ధైర్యంగా ఉంటావు. అదే రీతిగా ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ధైర్యంగా నీ సీట్లో కూర్చొని హ్యాపీగా ఉండగలుగుతున్నావంటే నువ్వు ముందే రిజర్వ్ చేసుకున్నావు, నీ దగ్గర టికెట్ ఉంది, అందుకు ధైర్యంగా ప్రయాణం చేస్తున్నావు. దేవుడు నీకు తోడు ఉన్నాడని ఎలా రూఢీపరచుకోగలవు? దేవుడు నాకు తోడున్నాడు అని ఎలా రూఢీపరుచుకుంటావు? ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ఎలా అన్నాడంటే యేసు ప్రభువారు ఆయన చిన్నపిల్లలు తన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన 2 చేతులు చాపి తన చిన్నపిల్లలను తన హక్కును చేర్చుకొని తన దగ్గర చేర్చుకొని వారిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించినటువంటి ఆ చేతులను ఆయన ముఖమును నా మనస్సులో చిత్రించుకున్నాను. ఏమన్నాడు? యేసు ప్రభు వారిని ఎలా చిత్రించుకున్నాడంట? తన మనసులో ఆయన చిన్నపిల్లలను ఆటంకపరుస్తున్నారంట శిష్యులు. మీరు దూరంగా వెళ్ళండి అని యేసు ప్రభు వారు చూసి చిన్నపిల్లలను ఆటంకపరచొద్దు, నా దగ్గరికి తీసుకురాండి అన్నాడంట. యేసు ప్రభు వారి దగ్గరికి ఆ చిన్నపిల్లలను తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే తెలుసా? 2 చేతులు చాపి ఆ చిన్నపిల్లల మీద పెట్టి ఆ చేతులు వారిని ఆశీర్వదించాడంట, దీవించాడంట. ఈయనంటాడు ఒక వ్యక్తి నా విశ్వాసాన్ని లేకపోతే నా నమ్మికను దేవుడు నాకు తోడు ఉన్నాడని ఎలా రూఢీపరుచుకుంటానంటే ఆయన చేసినటువంటి ఆ మంచి కార్యాన్ని, ఆ చిత్రాన్ని నా మనస్సులో ముద్రించుకుంటాను అన్నాడు. అంత మాత్రమే కాదు, యేసుప్రభు వారు కలవరిలో ఆ శిల్వమానం మీద ఆయన కార్చినటువంటి ప్రశస్తమైన రక్తము, ఆయన పొందిన గాయాలు, ఆ రక్తసికమైన ముఖమును నేను నా మనస్సులో చిత్రించుకుంటాను. ఇంకొక మాట అన్నాడు ఆయన,
ఇంకా ముందుకు వెళ్ళి ఆయన సదాకాలం నాతోనే ఉంటానన్నాడు. దేవుని పిల్ల ఈరోజు మనం చూడొచ్చు, మనం ఎదుర్కొంటున్న సమస్య, లేకపోతే మనం ఏ త్రోవ వెళ్తున్నామో, ఏ కష్టమైన ప్రతి వ్యక్తికి ఉంటుంది ఒక కష్టం. ఒక అమ్మని అడిగాను ఇది ఇటీవల, ఆమె కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్ట్, కూర్చొని నడవలేదు, లేచి నడవలేదు, అంటే నేల మీదనే ప్రాకుతూ ఉంటుంది. ఆమెను అడిగాను, ఎప్పుడైనా మీరు నిరాశపడ్డారమ్మా అని అడిగాను. క్వశ్చన్ అంటే ఆన్సర్ సులభమే. ఎప్పుడైనా నిరాశపడ్డావంటే చాలాసార్లు అయ్యా, అది ప్రతి జీవితంలో అది సాధారణం కదా, కామన్ కదా అనింది. ఇప్పుడు నువ్వు కూర్చున్నటువంటి మీరందరిలో కూడా ఇక్కడ కూర్చున్నా నీ సమస్య గురించి నువ్వు ఆలోచిస్తున్నా, ఎవరు నాకు సాయం చేస్తారని, ఎవరు నన్ను ఆదుకుంటారని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, మనుషులందరూ నేను వదిలిపెట్టినా. మనుషులు ఎప్పుడు వదిలిపెడతాడో తెలుసా? ఆర్థికంగా నువ్వు పతనమైనప్పుడు, ఆర్థిక విషయాల్లో నువ్వు నష్టం వచ్చి పేదరికం అనుభవిస్తున్నప్పుడు, లేకపోతే మన బంధువులలో మనకేమీ లేని వారంగా మనం మిగిలిపోయినప్పుడు, అప్పుడు ఉన్న స్నేహితులు ఉన్న బంధువులు మనకు దూరం అయిపోతారు. అవునా కాదా? దూరం అయిపోతారు. ఆ దూరం అయిపోయినప్పుడు నువ్వు అనుకుంటావు, అసలు ఏంటి నా జీవితం, ఉన్న కాస్త కూస్త నా దగ్గర నుండి దూరం అయిపోయింది, మనుషులందరూ కూడా నన్ను దూరం చేస్తున్నారు, పలకరిద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పలకరుడు కూడా పలకరించడం లేదు, శుభకార్యాలకు నన్ను పిలవటం లేదు, నన్ను పక్కన పెట్టారు, నాకెవరు తోడుగా ఉన్నారు? ఈ రాత్రి ఈ వాగ్దానం నీకే, నేను నీకు తోడుంటాను అన్నాడు. మనుషులు తోడుంటారు, నీకు దేవుడు తోడుండడానికి ఏమి అర్హత కోరడు దేవుడు. ఈ దేవుడు ఏమీ నీ దగ్గర నుండి ఆశించడు, నేను తోడుగా ఉంటాను. ఆయన తోడుగా ఉండటం వల్ల నీకేమీ మేలు, అది నేను చెప్పాలనుకున్నాను. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఏంటి? అసలు దేవుడు నాకు తోడున్నాడా? ఆయన నీకు కనపడకపోవచ్చు, భౌతికమైన నేత్రాలకు కనపడకపోవచ్చు. ఇక్కడ నేను ఉన్నాను, మీ నేత్రాలతో నన్ను చూస్తున్నారు, 2 నేత్రాలతో. ఇన్ని నేత్రాలు నన్ను చూస్తున్నాయి, నా 2 నేత్రాలే, ఇన్ని నేత్రాలు నా వైపు చూస్తున్నాయి. నేను చెప్పేది మీరు ఆలకిస్తున్నారు, వినగల చెవి చూడగల కన్ను దేవుడు ఇచ్చాడు. ఏమైనా హల్లెలూయా. మనం వింటున్నామంటే దేవుడి కృప, మనం చూస్తున్నామంటే దేవుని కృప, మనం మాట్లాడుతున్నామంటే దేవుని కృప, మనం నడవగలుగుతున్నామంటే దేవుని కృప, మన పనులు చేసుకోగలుగుతున్నామంటే దేవుని కృప. వినలేరు, చూడలేరు, నడవలేరు, ఉన్న చోటనే కూర్చున్నట్టు వారు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి? ఈరోజు నువ్వు అన్నీ చేయగలుగుతున్నావు, నువ్వు వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు అంటే, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ వాక్య భాగం, దేవుడు నీకు తోడున్నాడు. ఏ భయంతో నువ్వు ఉన్నావో, మరి ఆయన ఉంటే ఏం చేస్తాడు? నీ పక్షాన అన్ని విషయాలు ఆయన సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. నీకు ఏ సమస్య వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక విషయాలు కృంగిపోయినా, మానసిక రుగ్మత, నిద్ర పట్టక, కంటికి కొనుకు రాక, రాత్రి అంతా కూడా ప్రయాసపడుతూ బాధపడుతూ ఎందుకు నా జీవితం ఇలా అయింది అని ఏడ్చుకుంటున్నప్పుడు కూడా దేవుడు నీకు తోడుండి నిన్ను ఆదరిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క లేఖన భాగాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఆదికాండములో ఒక భక్తునికి దేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం. దేవుడు తోడుంటే ఏమవుతుందో 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 26. దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యండి నిన్ను ఆశీర్వాదించదను. చాలు. దేవుడు తోడై ఉంటే ఏమవుతుందంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. నాకు ఆశీర్వాదం ఎక్కువ వస్తుంది అని అనుకున్నావు, లేదు. దేవుడు తోడై ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రస్తుతానికి నువ్వు అనుభవిస్తున్న కష్టం, అది కష్టమే. అది 2026కి వచ్చేసరికి ఆ కష్టం నీ దగ్గర నుండి తొలగిపోతుంది. తొలగించాలని ఆయన తొలగించగలడు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉన్నాడంటే నిన్ను ఆశీర్వదించడానికి. నీ బంధువులను చూసి, నీ రక్త సంబంధులను చూసి, నీ స్నేహితులను చూసి, ఒకప్పుడు ఇలా ఉండేది ఈమె, లేకపోతే ఒకప్పుడు ఈమె కుటుంబం ఇలా ఉండేది. ఇలా కావడానికి కారణం ఏమిటి అంటే, మానవాళ్ళందరినీ సృష్టించిన ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించదను అన్నాడు. అదే వాగ్దానం దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుమారులను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ చేసే పనిని ఆశీర్వదిస్తాడు. నువ్వు తలపెట్టిన ప్రతి కార్యంలో దేవుడు తనకి ఆ విజయాన్ని నీకు ఇస్తాడు. ఆయన నువ్వు నమ్ము, విశ్వసించు.
ఆయన కనపడడు, కానీ కనపడకుండా రహస్యంగా ఉండి నీ పక్షమున ఊహించి నీ పక్షమున కార్యాలు చేస్తాడాయన. దేవుని బిడ్డలకు కావలసింది విశ్వాసమే. ఎంత విశ్వాసం అంటే గుమ్మడికాయ అంత విశ్వాసం పెట్టలేమని లేదైనా, ఆవగింజంత విశ్వాసం అన్నాడు. విశ్వాసం కూడా మన పెద్ద విశ్వాసం పెట్టమనిలే దేవుడు. ఆవగింజ, గుమ్మడికాయ పెద్దది కదా, ఆవగింజంత విశ్వాసం ఉంచు అన్నాడు. దేవుడు కావలసిందే అదే. ఈరోజు నీ మిట్లు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు నీవు నాకు తోడై ఉన్నాను, నమ్ముతున్నాను, నా బాధలో, నా కష్టంలో, నా ఆవేదనలో, నా పోరాటంలో నువ్వు ఉన్నావంట, నాకు విజయం ఇస్తావంట, అందుకే నువ్వు నాకు తోడున్నావు ప్రభువా అని నమ్ము. హల్లెలూయా. ఇసాకు చెప్పాడు, ఇసాకు భయపడుతున్నావా? నీకు నేను తోడుంటా. నువ్వు ఒంటరివాడు అనుకుంటున్నావా? నేను నీకు తోడుంటా, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీకు చెప్తాను. 1992 సంవత్సరంలో నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు సాధారణమైనటువంటి ఒక ఇనుప బాక్స్ తీసుకొని కాలేజీ చదవడానికి వచ్చాను. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ చదవడానికి వచ్చాను. అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది. 92లో ప్రభుని అంగీకరించాను. ఆయనతో నాకు సన్నిహిత సంబంధం, అంటే ఆయనతో వ్యక్తిగత సహవాసం దొరికింది. ఆయనతో నడవటం ప్రారంభించాను. ఆయన జీవితాలను కడతాడని, మనసును మార్స్తాడని, జీవితానికి పరమార్థం ఇస్తాడని, ఆలోచన ఇస్తాడని, జ్ఞానం ఇస్తాడని, కష్టాలు ఎలా తట్టుకొని నిలబడాలనో నేర్పిస్తాడని తెలియదు. దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఆదరణతో పొందుకు నిలబడాలి, కష్టములు ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, ఎలా మంచి మార్గంలో నడవాలి, మంచి చేస్తూ ముందుకు వెళ్ళాలి, చెడుకు దూరంగా ఎలా ఉండాలి, జీవితంలో మంచి మార్గాన్ని ఎన్నుకొని ఎలా వెళ్ళాలి తెలియదు. మార్గం తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో మనం తెలియనప్పుడు అడుగుతాం, ఈ రూట్ అక్కడికి వెళ్తుందా అని. బస్ ఎక్కినప్పుడు ఏమండి ఇది కోటికి వెళ్తుందా అని అడుగుతాం. పోతే పోనీలు ఎక్కడ పోతే మనకేమని కూర్చుంటామా? ఎక్కడికి వెళ్తుంది ఆ బస్సు అని మనం అడిగే కూర్చుంటాం. జీవితానికి నాకు అప్పుడు తెలియదు. నా సొంత జ్ఞానం, నా సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు, ప్రణాళికలు ఉన్నాయి, కానీ ఏ రూట్లో ఎట్లా ప్రారంభించాలి, ఎట్లా ముగించాలి తెలియదు. ఈ ప్రభువు నాకు దొరికిన తర్వాత, ఈయన నాకు తోడై ఉండిన తర్వాత నాకు బోధించటం మొదలుపెట్టాడు. అది నీ జీవితంలో కూడా జరుగుతుంది. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో నీ పిల్లలు ఎలా పెంచుకోవాలో తెలియకపోవచ్చు. నీ బిడ్డలు యుక్త వయసుకు వచ్చి నీ మీద తిరుగుబాటు చేస్తుండొచ్చు. నీ భర్త నీ మాట వినకపోవచ్చు. ఇవన్నీ నీకు కష్టంగా అనిపించవచ్చు. ఉన్నట్టుండి సంపాదించేటువంటి భర్త ఆయన దూరమైనప్పుడు, అంటే అర్థమేమి? ఆయన చనిపోయినప్పుడు, లేకపోతే ఆయన ఈ లోకములు తను వదిలిపెట్టినప్పుడు, ఒంటరిదానిగా మిగిలిపోయినప్పుడు, లేకపోతే అన్యాయానికి గురి అయినప్పుడు అర్థం కాదు జీవితం మీద మనకు కోపం వస్తుంది. నేను ఎందుకు పుట్టాను, అసలు నేను పుట్టడం ఎందుకు, పుట్టకపోతే బాగుండు, నేను ఎందుకు పుట్టాను. తల్లి దగ్గరికి వెళుతాం. తల్లి ఉంటే, అమ్మా నాన్న ఎందుకు నేను పుట్టగానే నన్ను చంపేసింటే బాగుండు, ఎందుకు నన్ను ఇలా ఉంచావని జన్మ గురించి మనం శపిస్తాం. కానీ మనకు తెలియక ఇస్సాకుతో అన్నాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు భయపడుతున్నావా? నీకు నీ తోడై ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తానని అన్నాడు. ఆశీర్వాదం అనేది తూర్పు నుండి పరమటి నుండి రాదు, కానీ హెచ్చు తూర్పు నుండి పరమటి నుండి రాదు, కానీ దేవుని నుండి హెచ్చు కలుగుతుంది, దేవుని నుండి ఆశీర్వాదం కలుగుతుంది. మరొక వచనాన్ని మనం చూద్దాం. మోసెస్ అంటే మోషే గురించి నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. చాలు. మోషే అనేటువంటి ఒక ఆయన పాత నిబంధన గ్రంథములో మంచి నాయకుడు. ఈయనకు ఎలాంటి సామర్థ్యం నేను తెలియదు. ఒకప్పుడు గొర్రెలు కాచుకునేవాడు. ఏం కాచుకునేవాడు? గొర్రెలు కాచుకునేవాడు. 40 సంవత్సరాలు మిద్యాన అరణ్యంలో గొర్రెలు కాస్తున్నాడు. దేవుడు అతన్ని ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో నేను పిలుస్తున్నాను, నా ప్రజల దగ్గరికి వెళ్తావా అని అడిగాడు. ఏమడిగాడు చూడండి. ఉన్నట్టుండి మనల్ని వంట రాకపోతే, ఇదిగో ఒక 50 మందికి నువ్వు వంట చేస్తావా అని అడిగినా అనుకో, మనకేమనిపిస్తుంది? పిలిచి సడన్గా మనకు ఆఫర్ వచ్చింది. ఏమని? ఒక 50 మందికి భోజనం చేయాలి, వైట్ రైస్ పప్పు కాదు కానీ చికెన్ బిర్యానీ లేకపోతే చికెన్ ఫ్రై రోటీ చేయాలి అన్నప్పుడు ఏమవుతాం మనం? నేనా అంటే ఒక టాస్క్, ఒక అసాధ్యమైన పని మన ముందుకు వచ్చినప్పుడు
నిజంగానే మనం ఆందోళన చెందుతా, నా చేత కాదు నేను చేయలేను అంటాం, అంతే కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయంటే నాకు రాదు మీరు కూర్చోండి మీరు చేయండి అంటారు, నాకు రాదు మీరు చేయండి పాస్టర్ గారు అంటారు. ఈ మోషే అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆయనకు దేవుడు ప్రత్యక్షమై ఇదిగో నా ప్రజల దగ్గరికి నువ్వు వెళ్తావా అని అడిగాడు. ఏమడిగాడు? నా ప్రజల దగ్గరికి వెళ్తావా అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? జాగ్రత్తగా వినండి, నేను నాకు మాట్లాడవు అన్నాడు. సాకు చెప్పాడు, నువ్వేం మాట్లాడాల్సిన పని లేదు వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళాలని నన్ను వెళ్ళమంటున్నావు, మరేంటి నా పరిస్థితి అంటే నిశ్చయంగా నీకు తోడుంటా పో అన్నాడు. అంటే దేవుడు మనకు తోడు ఉండడం ఏంటంటే అసాధ్యమైన కార్యాలను మన ద్వారా సాధ్యం చేయడానికి దేవుడు తోడుంటాడు. పాస్టర్ గారు దేవుడు తోడుంటాడు, పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తాను, నో, మనందరికీ ఆయన దేవుడు తోడై ఉంటాడు. కనుక మోషేకు నేను వద్దు, నేను వెళ్ళలేను, ఆ పని చేయలేను, వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళలేను, నీ ప్రజల దగ్గరికి వెళ్ళలేను అని సాకులు చెప్పినా వదిలిపెట్టలే. నీకు తోడుంటా, భయపడాకు, నీకు తోడుంటాను, భయపడాకు. పుట్టింటికి వెళ్ళినప్పుడు సిస్టర్స్ మీ గురించి చెప్తాను, పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి వెళ్ళగానే సంతోషం వస్తుంది. ఎంత సంతోషం, చాలా సంతోషం కలుగుతుంది. అత్తగారు వెళ్ళినగా నేను ఎందుకంటే చిన్నప్పుడు ఒక షో చూశాను. ఏంటి ఆ షో అంటే గంగిరెద్దు. ఆ గంగిరెద్దులు ఆడించేవారు, దానికి ఏం పేరంటే ఆ ఆవుకు సీతమ్మ అని పేరు పెడతాడు. కథ చెప్తాను కాకండి, ఏ విశ్వాసాన్ని గురించి నేను కించపరచడం లేదు. ఆ ఎద్దుకు రాము అని పేరు పెడతాడు, రాముడని. ఆ యొక్క ఆవు దగ్గరికి వెళ్ళి అమ్మా రాముని దగ్గరికి వచ్చావంటే తల ఊపుతుంది, నాకు వద్దు 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 అంటుంది. మరి ఇంటికి వెళ్తావా, పుట్టింటికి వెళ్తావా అంటే హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది. మానవుని యొక్క సైకాలజీ దేవుళ్ళు అంతే. ఇంకా స్త్రీ అయినా పురుషుడైనా కష్టం అంటే తనకు కొంచెం కష్టం అయిపోతుంది. కష్టం అంటే కొంచెం ఇదవుతుంది. దేవుడు ఏమంటాడంటే నీ కష్టంలో నేను తోడై ఉన్నాను, నీ భార్య నేను తీసుకుంటానమ్మా, ఎందుకు దిగులు చెందుతావు, ఆందోళన చెంది నువ్వు బీపీ షుగర్ తెచ్చుకుంటావా అంటాడు. నీ పక్షాన్ని ఉన్నాను కదా, నీకు తోడున్నాను కదా అని. అంటే ప్రతి అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేయడానికి కొరకే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అంతే కదా. ఒకరోజు ఒక సిస్టర్ మార్కెట్ నుండి అటువైపు సంచి ఇటువైపు సంచి చాలా బరువుతో 2 కూరగాయలు పట్టుకొని వస్తుంది. నేను వెళ్ళి సిస్టర్ మీరేం భయపడకండి, ఆ 2 బ్యాగులు నాకు ఇచ్చేసేయండి, మా మంచిగా ఫ్రీగా నడవండి అన్నాను. ఎంత సంతోషపడి అంటే అంత సంతోషం. అనగా నీ భారాన్ని ఆయన తీసుకొని నీకు విశ్రాంతి ఇవ్వడానికి దేవుడు నీ పక్షాన ఉంటాడు, నీకు తోడు ఉంటాడు. అది ఇంక చివరికి ఒక వచనం అని చెప్పి నేను ముగిస్తాను. దేవుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. ఏముండాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. దిగులు పడకము జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. కొంచెం ఆలోచిద్దాం, నా వైపు చూడండి, వాక్యం మళ్ళా తర్వాత చూసుకుందరు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం అదే చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోషువ అన్న భక్తునితో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు నడుచు మార్గం అంతటిలో నీకు తోడై ఉంటాడు. నడుచు మార్గం అంత అంటే అర్థమేమి? నీవు ఈ భూమి మీద ఎంతకాలం జీవిస్తావో, నువ్వు జీవించినంత కాలం నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తా. అంటే ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి పోరాటంలో, అన్ని విషయాల్లో నీకు తోడయ్యండి నేను నడిపిస్తాను. నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఆయన మాటిని ఆయన జీవితాన్ని నడిపిస్తున్నాడు. జస్ట్ విధేయత చూపించడమే. హల్లెలూయా. జస్ట్ విధేయత చూపించడమే విధేయత. నువ్వు నడుచు మార్గం అంతటిలో అంటేమి నీ జీవిత కాలం అంతా ఒక తండ్రిలాగా, ఒక కాపరిలాగా, ఒక మంచి దేవునిలాగా నేను ఆదరిస్తూ నడిపిస్తా, ధైర్యంగా ఉండు అన్నాడు. అదే దేవుళ్ళరా ఈరోజు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డలను నడిపించేటువంటి దేవుడు నాకు దొరికాడు. ఇంతకంటే ఏం కావాలి అని నమ్మితే ఈ వాగ్దానం నీకే. దేవుడు నాకు తోడున్నాడు, ప్రతి కష్టం నన్ను ఆదుకుంటానన్నాడు ఆయన, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నన్ను ఆదరిస్తానన్నాడు, నన్ను స్వస్థపరుస్తానన్నాడు,
గుండె చెదిన సమయంలో నాకు ధైర్యం ఇస్తానన్నాడు. ఈ దేవుడే స్వయాన్ని వచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను ఎందుకు కాదనాలా? ఎందుకు కాదనాలా? అల్లాడుతూ బజార్లో ఒక బిచ్చగాడు అల్లాడిపోతున్నాడు ఆహారం లేక. ఒక ధనవంతుడు తన కాళ్ళు ఎక్కించుకొని, రా బాబు ఇప్పుడు నుండి నా కుమారుడు అంటే ఎట్టుంటుంది? ఇప్పుడు నా కుమారుడు భయపడద్దు, దా ఇంటికి రా అంటే ఎలా ఉంటుంది? చిన్న మాటే. ఇది మంత్రం కాదు, ఏం కాదు, దేవుడరా, లేఖనం, నమ్మక, విశ్వాసం. దేవుని యందు నమ్మిక ఉంచితే అద్భుతంగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు బాహ్యంగా ఆ విశ్వాసాన్ని నువ్వు చెప్పలేకపోవచ్చు, కానీ అంతరంగంలో మాత్రం దేవునితో కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఇటు ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. గొప్ప ధైర్యం నీ జీవితంలో ఉంటుంది. ఈ రోజుల్లో నేటి దినాల్లో మనుషులు ఏం చేయాలని అర్థం కాక అల్లాడిపోతున్నారు. ఈ దేవుడు నీతో మాట్లాడతాడు, కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ఇచ్చి మాట్లాడతాడు. ఒక స్నేహితుడుగా, ఒక తండ్రిగా నీ దగ్గరికి వచ్చి ఆదరిస్తాడు. కావాలన్నా ఈ దేవుడు నీకు. మతం మనమని చెప్పటంలే, మతం వద్దు, చాలా మతాలు ఉన్నాయి. దేవుడు కావాలి. ఇమ్మానియేలు అనేది, ఇమ్మానియేలు అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడు, మనకుంటే నాకు తోడు, నీకు తోడు ఉంటాడు. కనుక నేటి నుండి, ఈ రోజు నుండి నాకు దేవుడు తోడు ఉన్నాడని ఉదయం లేవగానే ధైర్యంగా చెప్పు. అద్భుతంగా నీ జీవితం ఉంటుంది. చిన్న ప్రార్థన చేస్తాను దేవుడారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మాకు తోడు ఉన్నప్పుడు, మీ హస్తం మాకు తోడుగా ఉన్నప్పుడు తండ్రి, మాకెన్నో పోరాటాలు మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో ఉన్నప్పటికీ మీరు నాయన ప్రతి పరిస్థితి నుండి మాకు నెమ్మదినిచ్చే దేవుడిగా మీరున్నారు. ఇది నాన్న ఏ కష్టంతో, ఏ బాధతో వచ్చారో, వారి హృదయంలో ఏ ఆవేదన ఉందో తండ్రి ప్రభువా, మీరు దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు. మీరు వారికి తోడేయండి, మీరు ఆదరించి బలపరచమని. ఇమ్మానుయేలు దేవుడుగా మాకు మీరు తోడుగా ఉండి మీరు నడిపిస్తాం. మీకే సమస్త విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్.